హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్ ఎక్సర్సైజ్ 14.1లో 7th ప్రాబ్లం చూద్దాం. టు ఫైండ్ అవుట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ఎయిర్ ఇన్ పార్ట్స్ యాజ్ పర్ మిలియన్, దట్ ఈస్ ppm. The data was collected for 30 localities in a certain city and is presented below. Concentration of SO2 in పార్ట్స్ పర్ మిలియన్లో ఇలా ఉందంట. దాని ఫ్రీక్వెన్సీస్ ఇవి. అప్పుడు ఫైండ్ ద మీన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 యొక్క మీన్ని కనుక్కోమన్నారు. సేమ్ మీన్ కనుక్కోవడం అంటే సేమ్ మెథడ్స్, 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటేంటి? డైరెక్ట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇప్పుడు నేను స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయబోతున్నా. ఏంటి మేడం, స్టెప్ డీవియేషన్ మెథడే చేయాలా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయకూడదా? చేయొచ్చు, మా ప్రాబ్లం లేదు. ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తామంటే క్యాలిక్యులేషన్స్ ఈజీ అయిపోతాయి. 1, 2తో 1, 2, 3లతో మల్టిప్లై చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది. అందుకని నేను స్టెప్ డీవియేషన్ మెథడ్ చేద్దామని డిసైడ్ అయ్యా. చూడండి క్వశ్చన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ppm. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, ఫ్రీక్వెన్సీస్ వాళ్ళు ఇచ్చింది. మిడ్ వాల్యూ xi కావాలి కదా, ఎలా చేస్తాం? ఈ రెండింటిని యాడ్ చేయండి, ఏమవుతుంది? 0.00 ప్లస్ 0.04 ఎంత? 0.04 డివైడెడ్ బై 2 ఎంతమ్మా? 0.0 2 2 4 0.02 అంతేనా? ఇది చూడండి, 8, 9, 10, 11, 12 అంటే 0.12 అంతేనా? బై 2 అంటే 0.06 అంతేనా? 2 6 12 మా 0.06. దీనికి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, 3 4 5 3 నెంబర్స్. 6 తర్వాత 7 8 9 10 అంటే 0.10. తర్వాత 11 12 13 14 0.14. 15 16 17 తర్వాతది 18 0.18. తర్వాత 19 20 21 నెక్స్ట్ నెంబర్ 22 0.22. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయి కదా. ఫస్ట్ 2 రాస్తే చాలు, మరి దీనికి ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకుంటే నెక్స్ట్ వాల్యూస్ కూడా ఈజీగా రాసుకోవచ్చు. డిఐ అంటే ఏంటి? xi మైనస్ ఏ. ఇక్కడ ఏ ఏంటి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఉంటే మీరు ఈ మిడిల్లో 2 ఉంటాయే, ఈ మిడిల్లో రెండిట్లో ఏదో ఒకదాన్ని ఏగా అజ్యూమ్డ్ మీన్గా తీసుకోండి. దీన్నన్నా తీసుకోండి లేదా దీన్నన్నా తీసుకోండి. నేను దీన్ని తీసుకుంటున్నాను 0.10, ఎందుకంటే సబ్ట్రాక్షన్ ఈజీ అవుతుంది కదా, 10 కదా, అందుకని. మీరు కావాలంటే దీన్నైనా తీసుకోండి. ఏ తీసుకున్నా మీకేం పెద్ద వాల్యూస్ డిఫరెన్స్ ఏం రాదు. 0.10 అంటే xi మైనస్ 0.10. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. xi మైనస్ 0.10 మైనస్ 0.10 0. కరెక్ట్ అమ్మా. ఫస్ట్ 0.10 మైనస్ 0.06 సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత అవుతుంది? 10. 10లో 6 పోతే 4. ఇది ఆల్రెడీ ఇచ్చేసింటాం కాబట్టి 0.04 అంతేనమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు, క్యారీ ఆన్ తీసుకుంటా. 10లో 6 పోతే 4. ఇక్కడ ఏముంటుంది? 0. ఆల్రెడీ క్యారీ ఆన్ ఇచ్చేసా కదా, 0.04. నెక్స్ట్ దానికి ముందుది ఏమవుతుంది? 0.10 మైనస్ 0.02. మళ్ళీ 10లో 2 పోతే 8. ఇక్కడ ఏముండదు, 0.08. పెద్ద నెంబర్కి సింబల్ ఏంటమ్మా? మైనస్ కదా. ఇక్కడ ఏ వాల్యూస్ వస్తాయి, ఇక్కడ కూడా అవే వాల్యూస్ వస్తాయి కదా, 0.04. కావాలని చెక్ చేసుకోండి. 14 మైనస్ 10 4, 18 మైనస్ 10 8, 0.08. ఎక్స్ట్రా ఒకటి ఉంది కదా, దానికి ఎలాగా చేయండి అంతే. 0.22 మైనస్ 0.10. 2లో 0 పోతే 2లో 1 పోతే 1, 0.12 ప్లస్. ఓకేనా? 0.12. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 4 1s 4, 4 2s 8, 4 3s 12 అంతే. లేదా అడిషన్ చేసుకోండి. 4 + 4 చేస్తే 8 వచ్చింది, 8 + 4 చేస్తే 12 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు దేన్ని హెచ్ వాల్యూగా తీసుకుంటే మనకి వాల్యూ ఈజీ అవుతుంది. ఫస్ట్ వాల్యూ ఎంత? ఇక్కడ 0.04 కదా. లెట్ హెచ్ ఈక్వల్స్ టు 0.04. ఇప్పుడు 0.04తో డివైడ్ చేస్తా. 0 బై ఎనీథింగ్ 0. ఇది చేస్తే -1. 4 2s కదా, -2. ఇక్కడ 4 1s 4 2s 4 3s అంతే. ఇప్పుడు క్యాల్కులేషన్ ఈజీ అయిపోతుందా? ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 4 1s 4, 4 2s 8, 9 1s 9,
9 zeros 0, 2 ones 2, 4 twos 8, 2 threes 6. ఈ క్యాలిక్యులేషన్స్ ఈజీ అవ్వడం కోసమే స్టెప్ డీవియేషన్ మెథడ్ యూస్ చేస్తామా. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనుకో, చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేయాల్సి వస్తుంది 0.08. అప్పుడు మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అంతా మైనస్లు తర్వాత పాయింట్లు వస్తాయి, అప్పుడు క్యాలిక్యులేషన్ కష్టమైపోతుందా. ఇప్పుడు చూడండి ఇలా నంబర్స్ వచ్చేయడం వల్ల ఈ మెథడ్ ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ వాళ్ళే ఇచ్చేసారు క్వశ్చన్లో. ఎన్ని లొకాలిటీస్ అంట 30 లొకాలిటీస్, కాబట్టి మళ్ళీ మనం చేయనక్కర్లా, ఇది చేయండి. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ యుఐ దట్ ఈక్వల్స్ టు యాడ్ చేయండి మా 9 9 2 18 అంటే 17 మైనస్ 17 10 16 మైనస్ 17 ప్లస్ 16 మైనస్ 1. అంతేనా, సరిపోయిందా. ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేసుకోండి మా, వచ్చి మైనస్ 17. ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చింది ప్లస్ 16. మైనస్ 17 ప్లస్ 16 ఎంత, మైనస్ 1. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే వస్తుంది, ఓకేనా. తర్వాత వచ్చేసింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, మీన్ కనుక్కోవాలి. మీన్కి ఫార్ములా ఏంటి, ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐయుఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్, అంతే కదా ఫార్ములా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ వాల్యూ ఎంత, మనం అజ్యూమ్డ్ మీన్ ఎంత అనుకున్నాం 0.10 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐయుఐ మైనస్ 1 డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ 30 ఇంటూ హెచ్ వాల్యూ 0.04. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా చేస్తాం, 30 ఎల్సిఎం తీసేసుకుందామా, ఈజీ అయిపోతుంది. 30 ఎల్సిఎం తీసుకుంటున్నా, ఇప్పుడు మల్టిప్లై అవుతుందా 0.10 ఇంటూ 30. మామూలుగా పాయింట్స్తో మీకు మల్టిప్లికేషన్ కష్టం అనుకోండి, 10 ఇంటూ 30 చేసేసుకోండి. ఏమవుతుంది 10 3s 30, 300. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 ఏమొచ్చింది 3, అంతేనా. 3 మైనస్ 1 ఇంటూ 0.04. ఈ క్యాల్కులేషన్ కరెక్టేనా. 30 మా, ఇక్కడ పాయింట్ ముందర 0 ఉంది కాబట్టి దీన్ని తీసుకోవట్లేదు. 10 ఇంటూ 30 ఎంత అయింది, 10 3s 30, 0. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 తర్వాత పాయింట్ పెడితే 3 మైనస్ 0.04 డివైడెడ్ బై 30. అర్థమైందమ్మా ఈ మల్టిప్లికేషన్. ఇప్పుడు 3లో నుంచి 0.04ని సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది, ఇక్కడ 10లో 4 పోతే 6. తర్వాత ఇక్కడ ఏముంటుంది 9, ఆల్రెడీ ఇచ్చేసాం కదా. ఇక్కడ 2.96 మనకు వాల్యూ 2.96, అంతే కదా. 3లో నుంచి 0.04ని సబ్ట్రాక్ట్ చేస్తే 10 మా, క్యారీ ఆన్ తీసుకుంటే 10లో 4 పోతే 6, ఇక్కడ 9 ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక క్యారీ ఆన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. సబ్ట్రాక్షన్స్ తప్పు చేయొద్దండి మా. 2.96 డివైడెడ్ బై 30. ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ మీకు కానీ కష్టం అనుకుంటే ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. 296 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2, కాబట్టి కింద 2 zeros వస్తాయి. ఇలా అయినా చేసుకోండి. లేదు మేడం మేము ఇదే చేయగలము, డైరెక్ట్గా అయినా చేయండి. ఓకే, ఎంత వస్తుంది 2.96 డివైడెడ్ బై 30 0.0987, దట్ ఈక్వల్స్ టు 0.0987 మా. నెక్స్ట్ నెంబర్ ఏంటి 5 కన్నా పెద్దది కాబట్టి దీనికి ఒకటి యాడ్ అవుతుంది 0.099 ppm. ఎందుకని కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 అనేది ppmలో మెజర్ చేశారు కదా. ppm అంటే ఏమి ఇచ్చారు, పార్ట్స్ యాజ్ పర్ మిలియన్. అందుకనేసి మీన్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఈజ్ 0.099 ppm. ఓకేనా, అర్థమైందా. ఏం చేసామా ఒక్కసారి రఫ్గా చూద్దామా. ఏం లేదు, కాన్సన్ట్రేషన్స్ ఇచ్చేసారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, మిడ్ వాల్యూస్ కనుక్కున్నా. DI ఈక్వల్స్ టు XI మైనస్ A, దానికి సాల్వ్ చేసాం. UI వచ్చింది, FI/UI వచ్చింది. మీన్కి ఫార్ములా X డాష్ ఈక్వల్స్ టు A ప్లస్ సమ్మేషన్ FI/UI బై సమ్మేషన్ FI ఇంటూ H. తర్వాత ఇక్కడ ఏంటి LCM తీసుకున్నా, క్రాస్ మల్టిప్లికేషన్ అయింది.
3 వచ్చింది. 3 మైనస్ 0.04 2.96 డివైడెడ్ బై 30. దీన్ని సాల్వ్ చేస్తే 0.0987. 987 8 తర్వాత నంబర్ 5 కన్నా పెద్దగా ఉంటే ఒకటి యాడ్ అవుతుంది. 0.099 ppm. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి. A class teacher has the following attendance record of 40 students of a class for the whole term. Find the mean number of days a student was present out of 56 days in the term. ఒక టర్మ్లో 56 డేస్ ఉన్నాయంట. దాంట్లో స్టూడెంట్స్ ఎన్ని డేస్ ప్రజెంట్ అయ్యారో దానికి మీన్ కనుక్కోమన్నారు. సేమ్ మెథడే చేంజ్ అవ్వదు అసలు. నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అదే ఎఫ్ఐ, మిడ్ వాల్యూ కనుక్కోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయండి. 35 + 38 8 రిమా, 3 + 3 6, అదొకటి 7. 73 బై 2 కదా, సారీ మా మిస్టేక్గా 3 3s మల్టిప్లై చేసేసాను. అందుకే చెప్తారు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. 2 3s 6, ఇంకా 1 దీనికి క్యారీ ఆన్ అవుతుంది. 2 6 12, 36.5. ఇంకొకటి చేయండి, దాంతో రాసేయచ్చు. 38 + 41 ఎంత? 8. మా ఈ రఫ్ వర్క్ ఇక్కడ చేయొద్దండి, మీరు రఫ్లో చేసుకోండి, ఓకేనా? 8 + 1 9, 3 6 7, 79 బై 2. 2 3s 6, 1 క్యారీ ఆన్, 2 9s 18, 1 క్యారీ ఆన్ 39.5. అంతేనా? 37 38 లేదు, 39 వచ్చింది. 40 41 ఉండదు, 42.5 వస్తుంది. 43 44 ఉండదు, 45.5 వస్తుంది. 46 47 ఉండదు, 48.5 వస్తుంది. 49 50 ఉండదు, 51.5. 50 53 ఉండదు, 54.5. చూసారా ఎంత ఈజీగా క్యాలిక్యులేషన్ అయిపోతుందో? 1 2 రాస్తే చాలు, మేము మిగతావన్నీ దాన్ని బట్టే రాసేయచ్చు. కావాలంటే మీరు చెక్ చేసుకున్నా కూడా ఒకటి చెక్ చేసి చూద్దాం. 50 + 53 ఎంత? 5 10 103 బై 2. ఇందాకే చేసాం 103 బై 2 అడిషన్ చేసేటప్పుడు. ఎంత వచ్చింది? 2 5s 2 1s 51.5. సరిపోయిందా? నెక్స్ట్ డిఐ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. 1 2 3 4 5 6 7. 7 అంటే మిడిల్ టర్మ్ ఉంటుంది. ఏంటి? ఇదే కదా మిడిల్ టర్మ్. ఇక్కడ 3 టర్మ్స్, ఇక్కడ 3 టర్మ్స్, ఇదే మిడిల్ టర్మ్. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ 45.5. ఇది 0. 45 మైనస్ 42.5. 5లో 5 పోతే 0, 5లో 2 పోతే 3, 4లో 4 పోతే 0, అంటే 3.0, అంటే 3 పెట్టేసుకోండి. -3 కదా. తర్వాత ఇది ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 45.5 మైనస్ 39.5 ఎంత? 5లో 5 పోతే 0, 15, 15లో 9 పోతే 6. తర్వాత ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ క్యారీ ఆన్ ఇచ్చేసాం కదా, 6 అవుతుంది. -6 అంతేనమ్మా, సరిపోయిందా? ఇక్కడ 3.0 మా, -3.0, ఇక్కడ -6.0. ఈ రెండు యాడ్ చేస్తే 45.5 వస్తుంది. 3 6. నెక్స్ట్ ఆటోమేటిక్గా నెంబర్ ఏముంటుంది? 3 4 5 6 7 8 9. ఇక్కడ కూడా అదే నెంబర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు 3తో డివైడ్ చేసుకోవచ్చా? అంటే లెట్ హెచ్ ఈక్వల్స్ టు 3. 3తోనే కదా మల్టిప్లై అవుతుంది. ఇది 0నే. 3 1s 3, -1 -2, 3 2s 6, 3 3s 9, 3 1s 3 2s 3 3s. ఇప్పుడు క్యాల్కులేషన్ ఈజీయా? ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. 3 1s 3, 3 2s 6, మైనస్లు ప్లస్లు మర్చిపోద్దండి. 4 1s 4, 4 0s 0, తర్వాత 7 1s 7, 10 2s 20, 11 3s 33. ఇప్పుడు యాడ్ చేసుకుందామా? 6 10 13 -13, ఆ 3 యాడ్ చేసా. ఇప్పుడు ఈ 3 యాడ్ చేయండి. 10 3 4 5 6 60 అంట. 60లో నుంచి 33 తీయండి. 10లో 3 పోతే రివర్స్లో రాయండి, తప్పు చేయొద్దండి, పెద్ద నెంబర్ పెద్దది కదా. 10లో 3 పోతే 7. తర్వాత ఇక్కడ ఎంత ఉంటుంది? 5, 5లో 1 పోతే 4, 47. అంటే ఇక్కడ సమ్మేషన్ వాల్యూ ఎంత? సమ్మేషన్ FIUI ఈక్వల్స్ టు 47. మళ్ళీ ఆల్రెడీ సమ్మేషన్ FI వాల్యూ వాళ్ళే ఇచ్చేసాడు. ఎంతమంది స్టూడెంట్స్ అంట? 40 స్టూడెంట్స్. అంటే సమ్మేషన్ FI వాల్యూ ఎంత? 40. మనకు వాల్యూస్ వచ్చేసాయా? మనకు ఫార్ములా తెలుసా?
ఏంటి మీన్ ఫార్ములా? ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. సాల్వ్ చేసేయండి. ఏ వాల్యూ ఎంత? 45.5 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ ఎంత? 47 డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత? 40 ఇంటూ హెచ్ వాల్యూ. హెచ్ ఎంత? 3. ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా? అవ్వదు కదా. సరే మల్టిప్లై చేద్దామా? మొత్తం సాల్వ్ చేయగా ఎల్సిఎం తీసుకున్నా లేదా క్యాన్సిలేషన్ పోతుందా? పోదు కదా. క్యాన్సిలేషన్ 3కి 40కి 7కి ఇది ఎక్కడ క్యాన్సిలేషన్ పోదుమా. ఎల్సిఎం తీసుకోండి. 40 ఈక్వల్స్ టు 1820 ప్లస్ 47 ఇంటూ 3 141. ఇది మొత్తం యాడ్ చేస్తే 1820 ప్లస్ 141 డివైడెడ్ బై 40. మొత్తంగా చేయగా 49.025 వచ్చింది మనకు ఆన్సరు. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను క్యాల్సిలో చేశాను. మీరు మామూలుగా నార్మల్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈజీగానే తెలుసు, ఆన్సర్ వచ్చేస్తుంది. నేను ఎందుకు క్యాల్సిలో చేశానంటే కొంచెం టైం సేవ్ చేద్దామని. మీకు తెలుసు కదా డివిజన్స్ అవి, మీరు చేసేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? చూడండి, 9th ప్రాబ్లం. The following table gives the literacy rate in percentage of 35 cities. Find the mean literacy rate. లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజెస్ ఇచ్చాడంట, నెంబర్ ఆఫ్ సిటీస్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి? టోటల్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎంతంట? ఎన్ని సిటీస్ ఉన్నాయంట టోటల్గా? 35 సిటీస్. అంటే సమ్మేషన్ ఎఫ్ఐ వాల్యూ 35. ఇప్పుడు మిడ్ వాల్యూ కనుక్కోవాలి కదా. యాడ్ చేసి బై 2 చేయండి. 45 ప్లస్ 55 ఎంత? 5 10 మళ్ళీ 100 బై 2 అంటే 50. ఇది చేయండి. 55 ప్లస్ 65 5 10 ఇది 6 12 120 బై 2 అంటే 2 6 కదా. 50 60 వచ్చింది. నెక్స్ట్ వాల్యూస్ ఏముంటాయి? 70 80 90 అంతే. మిడ్ వాల్యూ ఇదే కదా, ఇదే అవుతుంది. అంటే ఎక్స్ఐ మైనస్ 70 ఇది 0 అయిపోతుంది. 70 మైనస్ 60 ఎంతము? 10 కదా. మైనస్ 10 ఇది మైనస్ 10 అయితే ఇది మైనస్ 20. ఇది ప్లస్ 10 ఇది ప్లస్ 20 అంతే కదా. ఇప్పుడు బై హెచ్ అంట. లెట్ హెచ్ ఈక్వల్స్ టు 10 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 10తో డివైడ్ చేస్తే 10 1s 10 10 2s 20 10 20 1 2. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. 3 2s 6 10 1s 10 11 0s 0 8 1s 8 3 2s 6. ఈ రెండింటిని యాడ్ చేయండి. మైనస్ 16. ఈ రెండింటిని యాడ్ చేయండి. 12 13 14 ప్లస్ 14 ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ చేయండి. 6లో 4 పోతే 2. అంటే సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ ఈక్వల్స్ టు పెద్ద నెంబర్ సింబల్ ఏంటి? -2. ఇప్పుడు మీన్ ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వాల్యూ ఎంత? 70 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ వాల్యూ ఎంత? -2 బై సమ్మేషన్ ఎఫ్ఐ 30 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? 10. ఇదేముంది క్యాల్కులేషన్? 35తో ఎల్సిఎం తీసుకోండి. 35 ఇంటూ 70 7 5s 35 7 3s 21 22 23 24 ఒక 0 ఎక్స్ట్రా ఉంది కదా. 2450 మైనస్ 10 2s 20. సబ్ట్రాక్ట్ చేయండి. ఏమవుతుంది? 24 5లో 2 పోతే 3 0 బై 35. ఇది మీరు సబ్ట్రాక్ట్ చేసుకోండి మా. చేయగా 69.43% వచ్చింది. ఓకేనా? ఇది మీరు మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేసాను. ఇదేమా అంతే. ఎక్సర్సైజ్ 14.1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 14.2 స్టార్ట్ చేద్దాం. దానికి సంబంధించిన మోడ్ ఇంట్రడక్షన్ కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ.